శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఉగాది సంవత్సర ఫలితాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి వారికి గురువు అధిపతి అవటం వలన, అలాగే ఈ రాశివారు ఆధ్యాత్మిక విషయాల్లో కానీ, భక్తి విషయాల్లో కానీ, సాంప్రదాయాలు పాటించడంలో కానీ సహజంగా ముందు ఉంటారు. ఎందుకంటే సహజ రాశి చక్రంలో 9వ రాశి ధనుసు రాశి అవ్వటం వల్ల వీళ్ళు నేచురల్గానే కొంత దైవభక్తి కలిగి ఉంటారు. మంచి విషయాలకి, మంచి కార్యక్రమాలకి సహకారం అందిస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా దైవాన్ని బలంగా నమ్ముతూ ఉంటారు. ఈ ధనుసు రాశి వారు కంపల్సరీగా ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని, వాస్తుశాస్త్రాన్ని, ఏ శాస్త్రాన్నైనా కూడా పూర్తిగా నమ్ముతూ ఉంటారు. వాళ్ళకి తెలిసినటువంటి విషయాన్ని 10 మందికి తెలపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే సాధారణంగా వీళ్ళు ఉపాధ్యాయ రంగంలో కానీ, పాస్టర్స్ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా మత ప్రబోధకులు అవ్వచ్చు, ఈ రంగంలో ఎక్కువగా ఉంటారు. ఎప్పుడు కూడా దైవ చింతనతోనే జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. న్యాయాన్ని, నిజాయితీని నమ్ముతూ ఉంటారు. సో అటువంటి రాశి వారికి ఈ సంవత్సర ప్రారంభం నుంచి గ్రహాల యొక్క స్థితిగతులు గమనించినప్పుడు ప్రస్తుతం ఈ రాశి వారికి శనిగ్రహ ప్రభావంతో ఏలినాటి శనిలో 3వ భాగం నడుస్తుందన్నమాట. అంటే సుమారుగా ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఒక శని భగవానుడు ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటారు. ఆ విధంగా కంప్లీట్గా 5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు స్టార్ట్ అయినటువంటి ఏలినాటి శని 2.5 సంవత్సరాలు ధనుసు రాశిలో ఉండగా చాలా ఇబ్బందులు పెట్టి, ఇప్పుడు 3వ రాశిలోకి సుమారుగా 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఏలినాటి శనిలో టెంపరీగా రిలీఫ్ రాబోతుంది. 28వ తారీఖు ఏప్రిల్ నుండి 12వ తారీఖు జూలై వరకు కూడా టెంపరీగా శని భగవానుడు 3వ స్థానంలోకి ప్రయాణం చేయడం జరుగుతుంది. అంటే 2వ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ విషయాల్లో అనుకూలత లేకపోవడం, ఆర్థిక పరంగా ఇబ్బందులు, కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకుండా కలగజేస్తూ ఉంటాడు. అటువంటి శని భగవానుడు 3వ స్థానంలోకి వెళ్ళినప్పుడు వృత్తిలో అభివృద్ధి కలగజేస్తూ ఉంటాడు. దూర ప్రాంత ప్రయాణాలు చేసే వాళ్ళకి అనుకూలిస్తూ ఉంటాడు. దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ కలగజేసే అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. అయితే టెంపరీగా 12 జూలై వరకు ఉండి మళ్ళీ బ్యాక్ మకర రాశిలో ప్రవేశించి శాశ్వతంగా జనవరి 15 నుంచి 3వ రాశిలోకి వెళ్తాడు. కాబట్టి ఇంచుమించుగా చెప్పాలంటే జనవరి 17 తర్వాత నుంచి ఈ ధనుసు రాశి వారు సంపూర్ణంగా 7.5 సంవత్సరాల ఏలినాటి శని నుంచి బయటికి రావడం, అక్కడ నుంచి వీళ్ళ ప్రోగ్రెస్ మళ్ళా గతంలో కోల్పోయినవన్నీ కూడా తిరిగి సంపాదించడం, అది పదవి అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. అంటే ఒకేసారి ఓవర్నైట్ కాకుండా నెమ్మదిగా జరిగిపోయినటువంటి పోగొట్టుకున్నటువంటి విలువైన వాటిలు కానీ అన్నిటి కూడా తిరిగి పొందుతాడు. ఇక్కడ నుంచి మళ్ళీ జీవితం అంటే గతంలో బాగా గుణపాఠం నేర్చుకుని ఉంటారు కాబట్టి చేసిన తప్పుడు మళ్ళీ చేయకుండా కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉంటాడు జాతకుడు. సో ఏదైనప్పుడు కూడా ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలంగా శని భగవానుడు ఈ జనవరి 17 తర్వాత చాలా ఇబ్బందుల నుంచి, చాలా సమస్యల నుంచి తొలగిస్తూ ఉంటాడు. ఇక గురుగ్రహ సంచారం చూస్తే ప్రస్తుతం గురువు 3వ స్థానంలో ఉంటూ సుమారుగా ఏప్రిల్ 13ని చతుర్థ స్థానం అయినటువంటి మీనరాశిలోకి స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు. స్వక్షేత్రంలో ప్రవేశించడంతో చతుర్థం కాబట్టి భూములు, స్థిరాస్తులు కొనుగోలే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. విద్యార్థులకి విద్యా అవకాశాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు మంచి కాలేజీలో కానీ, మంచి స్కూల్లో కానీ సీట్ సంపాదిస్తూ ఉంటారు. మాతృస్థానంలోకి గురువు రావడం వల్ల తల్లిగారి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తల్లిగారి నుంచి సంపూర్ణ సహకారాలు కూడా అంతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ గురువు మీనరాశిలోకి అంటే స్వక్షేత్రంలో ప్రవేశించాడో గురువు యొక్క 2వ రాశి అయినటువంటి ధనుసు రాశిలో కూడా ప్రవేశించే ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువలన జాతకుడు కూడా మంచి క్రమశిక్షణతో మెలగడం, అలాగే ఆధ్యాత్మిక భావాలు పెరగడం, అలాగే వేషధారణలో మంచి ప్రాంతీయంగా కానీ మొత్తం మీద సాంప్రదాయంగా ఉండే అవకాశాలు ఉంటాయి. గతంలో ఎటువంటి చిన్న అంటే ఏలినాటి శని ప్రభావాలు చిన్న అలవాట్లకు లోనైనా, బద్ధకంగా ఉన్న ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గించుకొని పరిపూర్ణంగా కొత్త అలవాట్లతో, కొత్త లుక్తో కనబడుతుంటాడు అనమాట. ఏదన్నా గురుగ్రహం మంచి ఫలితాన్ని ఈ రాశి వారికి ఏప్రిల్ 13 నుంచి ఇవ్వడం, 4వ స్థానంలో ఉన్నటువంటి గురువు 10వ స్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడు. అంటే ఆధ్యాత్మికంగా ఒక మంచి గురువు లభించడం వల్ల కానీ, ఒక మంచి అధికారి లభించడం వల్ల వృత్తిలో కూడా చాలా సావకాశంగా ఉంటుంది. వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అవి పరిష్కరించబడతాయి. అలాగే వృత్తిలో కూడా ఎక్కువ మంచి పనులకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ విధంగా 10వ స్థానాన్ని కూడా యాక్టివేట్ చేస్తుంటుంది సప్తమ దృష్టితో. ఇంకా 4తో పాటు పంచమ దృష్టితో అష్టమ భావాన్ని, 9వ దృష్టితో వ్యయ భావాన్ని చూడడం వల్ల దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం,
లేదా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లల్ని కానీ బంధువులు కానీ కలుసుకునే నిమిత్తం దూర ప్రాంతం ప్రయాణం చేయడం జరుగుతుంటుంది. అష్టమం వీక్షించడం వల్ల ఎలా ఉంటుందంటే పరిశోధన జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. లోతైన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు అవ్వచ్చు, వేరే విషయాలు అవ్వచ్చు, సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది పరిశోధన రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. మొత్తం మీద ఏదైనా ఈ సంవత్సరం అంతా కూడా గురువు యొక్క అనుగ్రహం ఈ ధనుసు రాశి వారికి సంపూర్ణంగా కలుగుతుంది. ఇక 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు సుమారుగా ఏప్రిల్ 12వ తారీఖున 5వ స్థానంలోకి రావడం జరుగుతుంటుంది. ఇది కొద్దిగా ఇబ్బందితో కూడుకున్నది. 5వ స్థానం అన్నది ఏంటంటే కొద్దిగా ఫజిలింగ్ నేచర్ ఇస్తూ ఉంటాడు అన్నమాట. ఏ విషయాన్ని కూడా సమయంగా నిర్ణయించుకోలేకపోతుంటాం. ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, స్పెక్యులేషన్ బిజినెస్ చేసేవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు తీసుకునే నిర్ణయం సంపూర్ణంగా అది కరెక్ట్ అవ్వచ్చు కాబట్టి షేర్ మార్కెట్లో ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి దానికి దూరంగా ఉండడం మంచిది. అదిను మళ్ళా ఆత్మీయులైన వ్యక్తులు అంటే ఎవరైతే మనకు ఇష్టంగా ఆత్మీయంగా ఉంటారో వాళ్ళు ఏదో కారణం వల్ల దూరం అవుతుంటారో అంటే వాళ్ళకి వేరే ఉద్యోగం రావడం వల్ల ఏదో జరుగుతుంటుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు, ప్రేమికుల మధ్య కూడా ఎడబాటు, ఇతరుల యొక్క ప్రమేయంతో మనస్పర్ధలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇతరుల యొక్క మాటకు తావివ్వకుండా కొద్ది పరస్పరం అర్థం చేసుకోవడం మంచిది. సో అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు కొద్ది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదన్నా పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోకపోతే రాంగ్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎప్పుడైతే రాహు 5లోకి వచ్చాడో ఆటోమేటిక్గా ప్రస్తుతం 12వ స్థానంలో ఉన్నటువంటి కేతు గ్రహం 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే 11వ స్థానం అనేది లాభస్థానం కాబట్టి కొద్దిగా ఆధ్యాత్మిక చింతన, అంటే ఆధ్యాత్మికవేత్తల పరిచయాలు కలగడం, పెద్దవారి ద్వారా వాళ్ళ సలహాలు స్వీకరించడం ద్వారా లాభం కలగడం, తల్లిగారి తరపు అంటే తల్లిగారి తండ్రి, తాతగారి దగ్గర నుంచి ఏమైనా సహకారం కానీ, వారి యొక్క ఆశీర్వాదం కానీ, వారి నుంచి సంపూర్ణ సహకారం కూడా అందుతూ ఉంటాయి. అలాగే వృత్తిలో మంచి టెక్నీషియన్స్ కానీ, మంచి నేమున్న వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు, వాళ్ళ సలహాలు కూడా స్వీకరిస్తూ ఉంటారు. మొత్తం మీద 11లో ఉన్నటువంటి రాహు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది తులారాశిలో ఉండడం వల్ల, తులారాశి సహజంగా 7వ స్థానం అవడం వల్ల భార్య భర్తల మధ్య కూడా అనుకూలత పెరుగుతుంది. జీవిత భాగస్వామి యొక్క సహకారం కూడా సంపూర్ణంగా ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా ఈ తులారాశి వారికి గత 7 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఏలినాటి శని ఈ శుభకృతనామ సంవత్సరంలో సంపూర్ణంగా తొలగిపోవడం, అలాగే గురువు కూడా స్వక్షేత్రంలో ప్రవేశించడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు రాబోయే ఈ సంవత్సరం అంతా కూడా కలుగుతాయని ఆశిస్తూ స్వస్తి.